చేయడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వము? వీటికి కారణాలు ఏంటి? ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది కదా రిపోర్ట్లో, రిపేర్లు చేయించుకోమని చెప్పింది. రిపోర్ట్లో వద్దు అని ఎక్కడా చెప్పలేదు కదా. మరి ఎందుకు ఆ రిపేర్ల దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఆలోచించట్లేదు? వాయిస్ క్లియర్ ఉందండి? యా, క్లియర్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నేను ఈ రెండు పార్టీల నాయకులు మాట్లాడిన ప్రతిది కూడా విన్నాను. వీళ్ళు కూడా కలగజేసుకోవద్దని కోరుకుంటున్నాను. నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు చెమ్మక్ చంద్ర స్కిట్ చేసుకుంటే ఒక మాట చెప్పిండు. అద్దంలో ముఖం చూసుకుంటే అరే ఈ అద్దం ముసలిది అయిపోయిందని చెప్పింది. అట్లనే ఉంది వీళ్ళ పరిస్థితి కూడా. అరే అక్కడ గోవర్ధన్ గారు వాస్తవాలన్నీ వెల్లడించిన తర్వాత కూడా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి గవర్నమెంట్ ఎత్తికొస్తలేదంట. నేను ఒక్కటే అడుగుతున్నాండి, మీరు అక్కడ నీరు నిలువ చేస్తే ప్రాజెక్టు పోతుంది అని ఈ దేశంలో అత్యున్నత బాడీ అయినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇస్తే వీరికంటే తెలివి కల్లోళ్ళు నాండి ఇప్పుడు చెప్పేవాళ్ళు కేటీఆర్ కానీ హరీష్ కానీ మిగతా వారు కానీ. నేనేమంటున్నా, అది వీళ్ళ ఉద్దేశం, అసలు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎలినినో వచ్చింది కాబట్టి నీళ్ళు అవసరం కాబట్టి ఇప్పుడు వీళ్ళు మా ప్రెషర్ మీద కనుక నీళ్ళు ఎత్తిపోస్తే ఉన్న ప్రాజెక్టు కూలిపోతుంది, ఇక మేము బయటపడతాం శాశ్వతంగా. కాంగ్రెస్ కూలగొట్టింది. మేము మళ్ళీ అప్పుడు కూడా ఏమంటారు కదా సార్, మేము ఎత్తిపోయామన్నాము కానీ ఇట్లా జాగ్రత్త తీసుకోమని చెప్పినాం కదా అని మళ్ళీ ఒక కన్నీరు. ఇది ముసలి కన్నీరు కూడా కాదండి, ఇది కేసీఆర్ కన్నీరు, ఈ వేస్ట్ కన్నీరు ఇది. నేనేమంటున్నా, స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు నీళ్లు వెచ్చిపోయండి అంటే, అరే గేట్లు 3 బ్యారేజీల గేట్ చీఫ్ మినిస్టర్ గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నేను వెళ్ళాను. వారు కూడా అక్కడ ఇదైతే టెస్టులు చేస్తా ఉన్నారో వాళ్ళు అసలు ఎంత లోతుకు ఏమైతుందని టెస్టులు చేస్తా ఉన్నారు. ఇది కూడా వాళ్ళు చెప్పిందే కదా. ఆ టెస్టులు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సలహాలు తీసుకొని మాత్రమే దాన్ని రిపేర్ చేయాలి. అనవసరమైన మీకు ఇష్టం వచ్చినట్టు 4 సిమెంట్ బస్తాలు వేసి చేస్తే మాత్రం ప్రాజెక్టు పోతుందని చెప్తే మళ్ళీ ప్రాణహిత అంటారు, ఇదంటారు. నువ్వు ఏదైనా నువ్వు నీళ్ళు అయితే ఎత్తిపోయాలి కదా. నీళ్ళు ఎత్తిపోయాలంటే గేట్లు అయితే ముయ్యాలి కదా. మరి గేట్లు ముయ్యొద్దని వారు చెప్తున్నారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే, ఏదో ఒకటి మాయ చేసి మేము మంచోళ్ళము, మేము తప్పు చేయలేదని రెండు పార్టీలు చెప్పుకుంటా ఉన్నాయి. రెండో కీలకమైన విషయం ఏంటంటే, ఈ మన తమ్మిడిహట్టి 148 మీటర్లకు కేసీఆర్ కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు 148 వరకే. ఆ మిగతా 152 కావాలంటే చర్చలు చేద్దామని చెప్పి అది కాలేదు. ఇప్పుడు 148 అంటే ఎందుకు కట్టలేదంటే, అరే 148 వల్ల మనకు పర్పస్ సర్వ్ అవుతలేదనే కదా. ఒకవేళ 148కే కట్టవలసి వస్తే మరి కేసీఆర్ కూడా అక్కడ మాట్లాడుకొని వచ్చి ఇక్కడ మొత్తం గుర్రాల మీద ఊరేగిరు కదా, మరి వారు ఎందుకు కట్టలేదు అంటే అది సరిపోదనే కదా. అది సరిపోదని ఈ ఇంజనీరింగ్ అంత వచ్చింది. అంటే ఏది పడితే అదే మాట్లాడి కాంగ్రెస్ ఏదో ఇచ్చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగి ఉందండి, ఇప్పుడు ఆ బుంగల సిమెంట్ బట్టలు వేయమంటే ఎన్డీఏసీ ఊరుకుంటుందండి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీరు తెలియక బొంగలు మూసేసి ప్రాజెక్ట్ ఇది చేయొద్దు. మూడొక విషయం చెప్తాండి. ఇప్పుడు ఇవి పియర్స్ కూడా దేనికి అది ఉండకుండా ఒక్కదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. ఇప్పుడు 7th బ్లాక్లా 3 పోయినాయి, 2 పోయినాయి. హరీష్ రావు అంటాడంటే ఆ రెండింటిని కట్ చేసి ఆ 2 చేసేదానంటే పిచ్చోళ్ళు అండి ఏమన్నా. అంటే ఏం మాట్లాడుతున్నారు? మీకు చేత కాకపోతే 3 నెలలు ఆయనకు అప్పచెప్పమంటున్నారు, మొత్తం చేసి చూపిస్తానంటున్నారు. 3 నెలలు కాదండి, ఆయనే కదా నీళ్ళ మంత్రి. అప్పుడు వాళ్ళు చేసిన పాపమే కదండి. ఆ పాపాన్ని కడుక్కోవడానికి రెచ్చగొడతా ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగో రైతులకు నీళ్ళు అవసరం కాబట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి రెచ్చగొడితే గట్టినే మా భయానికి ఏమన్నా ఒక మోటార్ ఎత్తితే ఆ ఉన్నది ఊడిపోతుంది. అగో చూసినామా, ఎన్డీఏసీ ఇంత మంచిగా చెప్పింది, వీళ్ళకేమైనా జాగ్రత్తలు తీసుకోలేదు అని మళ్ళీ ఒకటి చెప్తారు. తమ్మిడిహట్టి 2.5 ఏళ్లలో కడతామని చెప్పారు కదా. మహారాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కూడా అయిపోయింది, పెంచిన ఎత్తు ప్రకారమే కట్టి తీరుతామని చెప్పారు కదా. రోజా గారు, నేను చీఫ్ మినిస్టర్ గారి ప్రెజెంటేషన్ కు నేను ఇన్వైట్ నేను అందులోనే ఉన్నా. వారు 152కు అగ్రిమెంట్ ఉందని చెప్పలే, 148కి అగ్రిమెంట్ ఉంది, మిగతా దానికి చర్చలు చేద్దామని ఇరు ముఖ్యమంత్రులు. 148కి ఇప్పుడు కొత్తగా ఉండేది ఏంటి, కేసీఆర్ హయాంలోనే ఉంది కదా. కేసీఆర్ కంటే ముందు ఉంది కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఉంది. అయితే దాని వల్ల గోవర్ధన్ గారు ఒక్క నిమిషం మీరు ఏమంటున్నంటే తర్వాత ఇస్తాను మాట్లాడాక. నేను ఏమంటున్నంటే 152 కావాలనే కదా మనం కోరుకునేది. 151, 152. మరి ఫౌండేషన్ కూడా ఆ రేంజ్ లో ఉండాలి కదా.
అరే ఇవి ఏమి లేకుండా ప్రాణహితుల నీళ్లు దోషిట్లా పట్టుకొని వచ్చి ఎల్లంపి నీళ్ళు వస్తారా అండి? అరే ఏం మాట్లాడతారు రాజకీయ మాటలు? నేను ఏమంటాను, రెండో విషయం, భారతీయ జనతా పార్టీ ఇన్ని చెప్తుంది కదండి, మీరే కదండి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు, ఆర్మీ నుంచి ఒక ఎక్స్పర్ట్ మీరే కదా డిప్యూట్ చేసిరు, కావాలంటే ఆయన నెంబర్ నా దగ్గర నుంచి మీకు ఇస్తా మాట్లాడండి. అరే ఆడ టెస్టులు చేస్తా ఉన్నారు, ఈ నెలాఖరు వరకు టెస్టుల ఫలితాలు వస్తాయి, దాన్ని బట్టి మాత్రమే ఇది చెయ్యాలని స్పష్టంగా చెప్పితే ఇక రాజకీయాల మాటలు ఉన్నాయి కదా అని కేసీఆర్ కన్నీళ్ళని కాల్స్తే దీనివల్ల ఉపయోగం లేదు. మేము ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు తర్వాత జూన్ 30వ తారీఖు నాడు వేసినటువంటి ఎక్స్పర్ట్ల వల్ల రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మాత్రమే చేసి దాన్ని నిలబెడతాం. ఇది ఎవరబ్బ సొత్తు కాదు, కేసీఆర్ హయాంలో కేసీఆర్ సొంత డబ్బులు కాదు, మాయి సొంత డబ్బులు కాదు, ఇది ప్రజల డబ్బు. దీన్ని నిలబెట్టాలి, శాశ్వతంగా నిలబడే విధంగా దీన్ని కట్టాలి. అంటే ఇక్కడ అత్యున్నత బాడీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మాత్రమే మనం చేయాలనేదే ఈ రేవంత్ రెడ్డి గారి